హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 42. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రమణి అలాగే చాలాసేపు పెద్ద పెడబొబ్బలు పెడుతుంది. ఆమెను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అసలు వినదు. ప్రకాష్ అక్కడే ఉంటే ఇంకా ఇలాగే చేస్తుందని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వదినా, ఊరుకో వదినా, మీ తమ్ముడి మొండితనం మీకు తెలీదా అంటుంది సువర్ణ. తెలుసు వదినా, నువ్వైనా చెప్పొచ్చు కదా సువర్ణ. నీ కూతుర్ని నా కూతుర్లా చూసుకుంటాను. నా కొడుక్కి ఏం తక్కువ? అందం ఉంది, ఆస్తి ఉంది. వెన్నెలని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అంటుంది రమణి. ఇంకే విషయంలోనైనా నేను ఒప్పించగలను, వెన్నెల విషయంలో ఆయన్ని ఒప్పించలేను. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. కూతురి మీద ప్రేమతో ఆ ప్రేమని ఎవరికి పంచడం ఇష్టం లేక వెన్నెల తర్వాత నాకు పిల్లలు పుట్టకూడదని నాకే తెలియకుండా ఆపరేషన్ చేయించాడు మీ తమ్ముడు అంటుంది సువర్ణ. ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అందుకే సైలెంట్ గా ఉంటారు. కానీ మెట్ల మీద ఉన్న పూజకి మాత్రం పెద్ద షాకే తగులుతుంది ఆ మాట విని. నాన్నకి నేనంటే ఇంత ప్రాణమా అని ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక ప్రకాష్ ని వెతుక్కుంటూ వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది పూజ. అతను విండో నుంచి బయటికి సీరియస్ గా చూస్తూ ఉంటాడు. ప్రకాష్ కళ్ళను చూస్తుంది. ఆ కళ్ళు ఎన్ని కన్నీళ్లు రాల్చాయో నేను దూరమై అనుకోగానే ఇక ఉండలేక నాన్న అంటూ వెళ్తుంది దగ్గరికి పూజ. అప్పటి వరకు సీరియస్ గా ఉన్న ప్రకాష్ నవ్వుతూ, హా వెన్నెల, నా బంగారం అంటూ బుగ్గలపై ముద్దు పెట్టుకొని, ఏమైంది? బయట అత్తను చూసి భయపడ్డావా? ఆమె అంతే, అలాగే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. వదిలేయ్ అని అంటూ ఉండగా, నాన్న నేనంటే మీకు చాలా ఇష్టం కదా అని అడుగుతుంది కళ్ళల్లో నీళ్లు నింపుకొని పూజ. పూజ కళ్ళల్లో నీళ్లు చూసి ప్రకాష్ కళ్ళు తడిబారాయి. ఆ ఇష్టం, ఇష్టమంటే అంతా ఇంత కాదు, నా ప్రాణం రా నువ్వు అంటాడు తన చెస్ట్ పైన చెయ్యి పెట్టుకొని చూపిస్తూ. దగ్గరికి తీసుకుంటాడు పూజని ప్రకాష్. పూజ ఆ ప్రేమకి హ్యాపీగా హక్ చేసుకొని నవ్వుతూ ఏడుస్తుంది. నన్ను ఇంతగా ప్రేమించే మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ బాధపెట్టను నాన్న అని తనకు తానే ప్రామిస్ చేసుకుంది పూజ. మార్నింగ్ రమణి మరొకసారి ప్రకాష్ ని అడుగుతుంది పూజతో తన కొడుకు పెళ్లి గురించి. తనకు ఇష్టం లేదని చెప్తాడు ప్రకాష్. సరే ఇక నేను వెళ్తాను అంటూ బట్టలు సర్దుకుంటుంది రమణి. సువర్ణ, సుమతి, రమణమ్మ వచ్చి, ఇంకో 2 రోజుల్లో సులోచన సంవత్సరికం ఉంది, ఆ తర్వాత రోజు వెళ్ళొచ్చు అంటుంది. లేదత్తమ్మా, వెళ్ళాలి. ఇక్కడ నాకు ఎవరున్నారని? నా తమ్ముడే నాకు అవ్వడం లేదు, మీరేమవుతారు నాకు అంటుంది కటువుగా రమణి. అంత మాట అనకు, ఎంతైనా నీ తమ్ముడు. కష్ట సుఖాలలో ఒకరికొకరు అండగా ఉండాలమ్మా అంటుంది రమణమ్మ. అయినా పట్టించుకోకుండా రమణి లగేజ్ పట్టుకొని బయటికి వెళ్తూ పూజని పిలిచి తన మెడలో ఉన్న ఒక బంగారు చైన్ని వేస్తుంది. చూడు, వాడు ఏమన్నా ఇదే నా ఇంటి కోడలు అంటుంది కోపంగా. తన మాటని ఎవ్వరూ పట్టించుకోరు. ఇక బయలుదేరుతుంది రమణి. రమణి వెళ్ళిపోయాక మేము కూడా వెళ్తాం అంటుంది సువర్ణ. కానీ విష్ణు 2 రోజుల్లో సులోచన సంవత్సరికం ఉంది, అది అయ్యాక వెళ్ళమని ఫోర్స్ చేస్తాడు. దాంతో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. పూజ ప్రకాష్ తో, నేను ఫౌండేషన్ వ్యవహారాలు చూసుకుంటాను అంటుంది. ఇప్పుడే ఎందుకు పెద్ద పెద్ద బాధ్యతలు అంటాడు ప్రకాష్. ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది, కొంచెం కొంచెం నేర్చుకుంటాను, డైలీ మీతో వస్తాను అని వాదిస్తుంది పూజ. దాంతో ప్రకాష్ పూజని తనతో తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. ప్రస్తుతం ఫౌండేషన్ తాలూకు అన్ని విషయాలు సాకేత్ చేతిలో ఉన్నాయి. ఇక డైలీ తనకి ట్రైనింగ్ ఇవ్వడం మీ బాధ్యత అని సాకేత్ కి చెప్తాడు ప్రకాష్. సాకేత్ కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా పూజకి దగ్గర అవ్వచ్చు అనేసి పూజని ఫౌండేషన్ బిల్డింగ్ కి తీసుకెళ్తాడు సాకేత్.
ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రామ్స్ అయ్యాయి, ట్రస్ట్ నుంచి ఇంకేం జరుగుతున్నాయి, ఫ్యూచర్ లో ఏం చెయ్యాలనుకుంటున్నది, ప్రకాష్ కాక బయట నుంచి ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు అన్ని వివరంగా చెప్తాడు పూజకి. మొదటి రోజే చాలా క్లారిటీ వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో తను ట్రస్ట్ వ్యవహారాలలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయగలననే కాన్ఫిడెంట్ వస్తుంది పూజకి. ఇక ఈవినింగ్ ప్రకాష్ తో ట్రస్ట్ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది పూజ. ప్రకాష్ తో వెళ్ళడానికి పూజ రెడీ అవుతూ ఉంటుంది. వెనక నుంచి వచ్చి వాటేసుకున్నాడు రానా. ప్లీజ్ బావా వదులు అంటుంది పూజ. ఏంటి వదులుగా పట్టుకున్నానా అంటూ ఇంకాస్త టైట్ గా పట్టుకుంటాడు. అబ్బా ప్లీజ్ వదులు అని వదిలించుకుంటుంది సీరియస్ గా పూజ. తను చికాకు చూసి ఏమైంది బంగారం, ఒంట్లో బాలేదా అని అడుగుతాడు చెంప పైన చెయ్యి వేసి లాలనగా. ఆ ప్రేమకు మెంట్ అయిపోతూ వెంటనే కంట్రోల్ అవ్వి లేదు నేను బానే ఉన్నాను అంటూ ఫాస్ట్ గా హెయిర్ కోమ్ చేసుకుంటుంది. మిర్రర్ నుంచి తననే చూస్తూ బాగా బిజీ అయిపోయావు, కనీసం మెసేజ్ కూడా చేయట్లేదు అని అడుగుతాడు రానా. అవును ఆఫీస్ లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అందుకే అంటుంది కామ్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ. కనీసం ఫేస్ కూడా చూడదు. ఓకే ఈవినింగ్ ఫ్రీగా ఉంటే బయటికి వెళ్దాం అంటాడు రానా. నో ఈవినింగ్ కొంచెం బిజీ, అప్పుని కలిసి చాలా రోజులైంది, అలాగే ఆంటీతో మాట్లాడాలి, నాకు వీలవ్వదు అంటుంది సీరియస్ గా పూజ. 3-4 డేస్ నుంచి పూజని అబ్జర్వ్ చేస్తున్నాడు. తనని చూడగానే కనీసం నవ్వడం కూడా మానేసింది. ఎందుకో అవాయిడ్ చేస్తున్నట్టు అనిపించింది. అలాగే ఆలోచిస్తూ వెళ్తున్నవాడు వెనక్కి తిరిగి నా పైన ఏమైనా కోపమా పూజ అని అడిగాడు. నీపైన నాకెందుకు కోపం అంటూ దుపట్టా సరి చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది పూజ రానా కంటే ఫాస్ట్ గానే. నో డౌట్ ఎందుకో అలిగింది అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరుతాడు రానా. ఈవినింగ్ ఆఫీస్ నుంచి అప్పుకి కాల్ చేస్తుంది. వాళ్ళు సిటీలో లేరని, రిలేటివ్స్ ఇంటికి విజయవాడ వెళ్లారని తెలుస్తుంది. ప్రకాష్ కి లేట్ అవుతుంది అనడంతో ఇక ఇంటికి వెళ్ళడానికి పూజ బయటికి వస్తుంది. గుడ్ ఈవినింగ్ వెన్నెల, స్టార్ట్ అవుతున్నారా ఇంటికి అంటూ వస్తాడు సాకేత్. అవును అంటుంది డల్ గా పూజ. అంకుల్ రావడానికి లేట్ అవుతుంది కదా, డ్రాప్ చేయనా అంటాడు సాకేత్. నో నా కారు ఉంది అంటుంది పూజ. ఓకే అట్లీస్ట్ కాఫీకి వెళ్దామా అన్నాడు. నో ఇవాళ అని పూజ అంటూ ఉండగా ప్లీజ్ చాలా హెడేక్ గా ఉంది, 4 అవర్స్ ఒక సర్జరీలో అని సాకేత్ అనడంతో పాపం అనిపించి సరే వెళ్దాం అంటుంది. దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ కఫేకి వెళ్తారు. ఒక టేబుల్ దగ్గర కూర్చొని తనకెదురుగా సాకేత్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కానీ పూజ మనసు మాత్రం రానా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనని చాలా బాధ పెడుతున్నాను, బట్ నాన్న కోసం తప్పదు అని ఆలోచిస్తూ మధ్య మధ్యలో సాకేత్ మాటలు వింటూ తలూపుతూ కూర్చుంది పూజ. సడన్ గా తన పక్కన ఒక ఆకారం కనిపిస్తుంది. అది చూసి షాక్ అవుతూ చటుక్కున లేచి నిలబడుతుంది పూజ. ఎందుకంటే తన ఎదురుగా ఉన్నది రానా. హాయ్ పూజ అంటాడు సీరియస్ గా. హా హాయ్ అనగలుగుతుంది కానీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేక నేల చూపులు చూస్తుంది పూజ. సాకేత్ రానా కూడా ఒకరినొకరు విష్ చేసుకుంటారు. కావాలని రానా కూర్చుంటాడు వాళ్ళతో పాటే పూజని అబ్జర్వ్ చేస్తూ. పూజ మనసులో భయం మొదలవుతుంది. మార్నింగ్ తను అడిగితే రానని చెప్పి ఇప్పుడు సాకేత్ తో కనిపించాను, బావ తప్పుగా అనుకుంటాడేమో అని కంగారు పడుతుంది పూజ. అది రానా కంటిని దాటిపోలేదు. ఇంతలో కెఫే మేనేజర్ వచ్చి సార్ మీకు స్పెషల్ గా టేబుల్ అరేంజ్ చేసే వాళ్ళం కదా, కాస్త ముందే చెప్తే మీరు ఇక్కడ కూర్చున్నారు అంటాడు. పర్లేదు ఇక్కడ నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు అంటాడు పూజని చూస్తూ రానా. అప్పుడే వాళ్ళ ఆర్డర్, ఇద్దరికి కాఫీ వస్తుంది. మిస్టర్ రానా మీకేం తెప్పించను అని అడుగుతాడు ఫార్మాలిటీకి సాకేత్. నో థ్యాంక్స్ ఐఎమ్ లిటిల్ బిజీ, యూ క్యారీ ఆన్ అంటూ పూజని చూస్తూ వెళ్ళిపోతాడు బయటికి. బయటికి వచ్చిన రానా కారు దగ్గర నిల్చొని 10, 9,
8, 7, 6, 5, 4, 3, 2 అనేసరికి బావా అని వెనక నుంచి పిలుపు వినిపిస్తుంది పూజాది. దాంతో రానా పెదాలు విచ్చుకున్నాయి హ్యాపీగా. అంతలోనే సీరియస్నెస్ కంటిన్యూ చేస్తూ తిరిగి చూస్తాడు ఎవరు అన్నట్లు. బావా, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అని అడిగింది పూజ. మరి నీ ఫ్రెండ్ తో వచ్చావు కదా అని ఎదురు ప్రశ్నించాడు రానా. నో, నా కారులో వచ్చాను అంది మెల్లిగా. మరి నీ కారుండగా నేనెందుకు డ్రాప్ చేయడం? మళ్ళీ ఒక ప్రశ్న ఎదురైంది. కారులో ఒకరిని వెళ్ళడం ఇష్టం లేక అంటూ కోపంగా చెప్పి కారు ఎక్కి కూర్చుంది పూజ బ్యాక్ సీట్ లో. రానా కూడా కూర్చుంటాడు తన పక్కనే. రానా మౌనంగా ఉంటాడు. అది చూసి చాలాసేపటికి నాన్న బిజీ, నైట్ వస్తానన్నాడు అంటుంది పూజ. తన వైపు ఒకసారి చూసి మళ్ళీ ఫోన్లో లీనమవుతాడు రానా. మళ్ళీ కాసేపటికి అప్పు, సుందరి ఆంటీ విజయవాడ వెళ్లారు, అందుకే వాళ్ళని కలవడానికి వెళ్ళలేదు అంటుంది పూజ. ఈసారి కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు రానా. బావా బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో అర్థం కావడం లేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని, సాకేత్ గారు కాఫీకి ఫోర్స్ చెయ్యా అని పూజ మాట కంప్లీట్ కాకముందే ఇప్పుడు ఏం అడిగానని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? ఒక ఆడమగ స్నేహంగా ఉంటే తప్పుగా అర్థం చేసుకునేంత మూర్ఖుణ్ణి కాదు పూజ నేను. నువ్వు ఇప్పుడు వెన్నెలా స్ఫూర్తిగా మారి ఉండవచ్చు, కానీ నా పూజ ఏంటో నాకు బాగా తెలుసు. అర్థమైందా? సో రిలాక్స్ అన్నాడు రానా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.